ఏ బాగా ఓవర్ అయిపోయింది అక్క సనకి. నేనేం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా నా సిరిసిల్ల నుంచి ఇక్కడ దాకా వస్తే. ఏమైందిరా? ఏమన్నా చిన్న ముఖం పెట్టి అనకు. అన్ని చేసేటి అన్ని లంగ పనులు ఉన్నాయని మాట్లాడేయడమో పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావు. ఏమో మా నాతో చెప్పాలి డైరెక్ట్. ఇష్టం లేదు నాకు, వేరేటోళ్ళు ఇష్టం మాట్లాడుతున్నా అని చెప్పేసి. అంతే తప్పించి గులగుల అనుకుంటా మాట్లాడు. ఈ మళ్ళా వాంతో ఇంతో మాట్లాడు ఏంది నీ అంతా. అసలు నిన్ను ఎవడెక్కించుకున్నాడు? ఎవడెక్కమన్నాడు? కారు ఎవడెక్కమన్నాడు నీకు? నీదా కారు? నేను రమ్మన్నా, నేను మాట్లాడమన్నా నాతో ఏమన్నా చెప్పు. రమ్మనంది ఎవడొస్తాడు? ఇంటి అడ్రస్ తెలియంది ఎవడొస్తాడు? లొకేషన్ పెట్టంది ఎవడొస్తాడు? స్నానం చేసి ఎట్లా రెడీ ఉంటాను? అదేమేమో అంటున్నాయంట్రా. ఏమైందిరా? వాడేవాడో చెప్తే నువ్వెట్లా నమ్మినవరా? ఫోన్ ఇస్తా, చెక్ చేసుకో. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరితో కూడా చాట్ చేయలేదు. నువ్వు నోటికి ఎంత వస్తుందో నాతో మాట్లాడు. ఐ మీన్ ఇప్పుడు రోడ్ మీద మధ్యలో అందరి ముందట అడుగుతాడా? 10 మంది ముందట? 10 మంది కాదు, 20 మంది. ఆ స్క్రీన్ షాట్లు పెట్టి అడుగుతా. తప్పు లేనప్పుడు ఎవరైనా ఉండని నేను మాట్లాడతా. నేను నిన్ను విలువలే పిలిచిందని మౌనికక్కని. ఏంటిది నీతోని? ఏమో పెద్ద ఓవర్ ఫీల్ అయిపోతుంది. మేము ఎక్కించుకొని పోయినట్టు అవని పెద్ద సెలబ్రిటీ. సో హలో డార్లింగ్స్, అందరైతే కామెంట్ చేస్తులంట సన మీదనైతే సీరియస్ అయ్యి చూడు ఎలా అంటుందో రియాక్షన్ చూద్దాం. ఆమె మరి భయపడుతుందా లేకపోతే నీ మీద రియాక్ట్ అవుతుందా? ఆమె తప్పు చేస్తుందా తప్పు చేయదా? ట్రూగా ఉందా లాయల్గా ఉందా లేదా అని చెక్ చేయండి. చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. మనమైతే ఫర్ ది ఫస్ట్ టైం సన మీదనైతే సీరియస్ కాకపోతున్నాం. ఇంతవరకు ఎప్పుడు సీరియస్ కాలే. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. పిలుద్దాం ఒకసారి అయితే, కాల్ చేద్దాం సనకి రమ్మని. ఏడికి లేదు, ఒక మ్యాటర్ అడిగేది ఉంది. బయట తీసుకొని తినిపిస్తావేమో అనుకుంటే ఏంద్రా ఏదో. ఏ బాగా ఓవర్ అయిపోయింది అక్క సనకి. నేనేం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా నా సిరిసిల్ల నుంచి ఇక్కడ దాకా వస్తే. ఏమైందిరా? ఏమన్నా చిన్న ముఖం పెట్టి అనకు. అన్ని చేసేటి అన్ని లంగ పనులు ఉన్నాయని మాట్లాడేయడమో పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? పద్ధతి విత్తిని చేసినావు? ఎవరికి చేసినావు? చూపియాలా ఇప్పుడు? చూపి. ఏంటి చూపి? బాగా అయిపోతుందా నీకు? ఓవర్ బాగా అయిపోతుందేమో అనుకుంటున్నాను ఫీల్. ఏ అక్క ఎట్లా మెసేజ్ చేస్తా అక్క? ఏమన్నా పిచ్చా? ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఒకరికి మెసేజ్ చేసి ఎవరికి చేసినా అది చెప్పు. చెప్పకుండా అది ఇది చూపిస్తా. వాడే వస్తా అన్నాడు. వాడే నాకు ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని. పిలుచుకోరా. ఏమో మా నాతో చెప్పాలి డైరెక్ట్. ఇష్టం లేదు నాకు, వేరేటోళ్ళు ఇష్టం మాట్లాడుతున్నా అని చెప్పేసి. అంతే తప్పించి గులగుల అనుకుంటా మాట్లాడు. ఈ మళ్ళా వాంతో ఇంతో మాట్లాడు ఏంది నీ అంతా. రోహిత్, నువ్వు చాలా మాట్లాడే ముందు అది కరెక్టా కాదా ఆలోచించి మాట్లాడు. ఏంటిది ఆలోచించేది? ప్రూఫ్స్ చూపి అన్న. 5 months తిరుగుతున్నా నేను. అట్లీస్ట్ ఏ రోజైనా నీకైనా మెసేజ్ చేసినా? నేను ఆటలాడుతుంది అటు ఇటు. అంతే ఎట్లా అనిపిస్తా అక్క? నాతో మాట్లాడుకుంటా వేరేటంతో మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. ఎవరితో మాట్లాడినా నేను చూపి. ఇప్పటికే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వు కథలు పడకు. అలాంటప్పుడు ఎందుకు వచ్చినావు మరి? వచ్చి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంది మరి? అక్కడే ఉండాల్సింది ప్రూఫ్స్ ఉన్నప్పుడు. నువ్వు ఎవరైతే చెప్పినా వాళ్ళని నమ్ముతున్నావు కదా, నమ్ముకో. కాదురా, ఒకవేళ అలాంటిది ఉంటే నువ్వు నెమ్మదిగా చెప్పు. మరి కెమెరా ఎందుకు ఎట్లా చెప్తున్నాడు ఎవడు? అసలు ట్రోల్స్ అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది ఏం లేదు.
ఒకటి అర్థం ఒకవేళ అలాంటిది ఏదైనా ఎందుకు చిన్నది లేదక్క? ఉన్నా సరే వాట్ ఎవర్ ఏదన్నా ఇష్యూ ఉన్నా నువ్వు ఇది ఎందుకు కెమెరా పెట్టి మాట్లాడుతురు అంటున్నా. వాడు ఫస్ట్ టైం అంత సీరియస్ అవడం నేను ఇన్ని రోజుల్లో వాడు ఎప్పుడన్నా మన దగ్గర పక్కన ఆపేసి నేను దిగిపోతే అవసరం లేదు ఇలాంటి మాటలు మాట్లాడి నాతోటి. అసలు నిన్ను ఎవడెక్కించుకున్నాడు? మరి ఎందుకు రమ్మా ఫోన్ చేసి ఎవడెక్కమన్నాడు? కారు ఎవడెక్కమన్నాడు నీకు? నీదా కారు? నా కారు నేను తెచ్చుకున్నా, నువ్వెందుకు ఎక్కినావు? ఎవడెక్కమన్నాడు? ఏమైందిరా ఫస్ట్ టైం చూస్తాను ఎంత సీరియస్ గా? ఏమైతుందిరా? ఏం కాలే అక్క. ఒకసారి ఏమన్నా అయిందా? ఏమన్నా నేను ఎవరికి రోహిత్ నే ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. నేను అలాంటిది వేరే అబ్బాయితో నేను మాట్లాడినంటే నువ్వు నమ్ముతావా మౌనిక? అన్ని ఇన్నోసెంట్ ముచ్చట్లే అక్క. సరే ప్రూఫ్ చూపి రోహిత్. పబ్బుకి కూడా పోదామన్నదట. నేనన్నా చూడ ఎట్లా మాట్లాడుతున్నాడు నాతోటి. అట్లా అన్నది రా ఉంటే నాకు ఎందుకు అన్నదక్క? ఎందుకన్నది? మెసేజ్ వస్తే కూడా ఈ అబ్బాయి మెసేజ్ చేస్తుండే అని చెప్పి చూపిస్తుంది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అక్క, ఇప్పుడు అక్కడికే పోతున్నాను. నువ్వు అంత సీరియస్ గా ఎందుకు? సరే ప్రూఫ్స్ ఉన్నాయి కదా తీసుకెళ్ళు చూస్తాను. ఆగు, డ్రైవింగ్ లో ఆగు, చెప్తా ఏదుందో. తెలియని చేయండి తీసుకొచ్చి. ఏం తెలియదు అన్నట్టు చిన్న ముఖం పెట్టుకొని నీ అవ్వని బర్త్డే పెట్టుకొని, నాకు బర్త్డే నాడే తీద్దాం అనుకున్నా, ఇంకా బర్త్డే ఎల్లుండి అని చెప్పేసి ఊకున్నా. ఇప్పుడు ఏదో ఒకటి డిసైడ్ చేద్దామని. నీతో ఏంది అమ్మతోడు గాంచెలాచుడు మాట్లాడుతున్నాడు చూడే, నాకు అర్థం కాదు అసలు. నేను రమ్మన్నా, నేను మాట్లాడమన్నా నాతో ఏమన్నా చెప్పు. రమ్మనంది ఎవడొస్తాడు? ఇంటి అడ్రస్ తెలియంది ఎవడొస్తాడు? లొకేషన్ పెట్టంది ఎవడొస్తాడు? స్నానం చేసి ఎట్లా రెడీ ఉంటాను? అదేమేమో అంటున్నాయంట్రా. ఏమైందిరా? వాడేవాడో చెప్తే నువ్వెట్లా నమ్మినవరా? రమ్మన్నావు. ఏ లేదక్క, ఒకటితో ఐ లవ్ యూ అని చెప్పి చాట్ చేసింది. నేను నిజంగా అలాంటి చాట్స్ ఏదైనా నేను చేస్తుంటే అమ్మతోనే చెప్తున్నా, నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా. నువ్వు లవ్ యూ అని చాట్ చేయలేదు ఎవరితో చేయలే. నేను చాట్ చేసినావు అంటే చాట్ చేసినా అంటే నువ్వు దేనికంటే దానికి, నువ్వు దేనికంటే దానికి నా మీద నాకు 100% నమ్మకం ఉంది. నేను ఎవరితో చాట్ లైఫ్ లో ఎప్పుడు ముఖం చూపియద్దు. లైఫ్ లో మొహం అసలు నీ మొహమే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అబద్ధం అయితే సరేనా? అబద్ధం అయితే నేనేం తప్పు చేయలేదు ఈడ నీకు మొహం చూపియనికే. ఒక నిమిషమా, ఎందులో మెసేజ్ చేసిన చెప్పు? ఇన్స్టాలో ఇన్స్టాలో 1 month నుంచి నాకు అకౌంట్ లో నుంచి మెసేజ్ పోవట్లేదు ఇన్స్టాలో. అర్థమైందా? ఇన్స్టాలో చేసిన అంట. ఇన్స్టాలో నా స్నాప్ లో మా వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. ఫోన్ ఇస్తా చెక్ చేసుకో. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరితో కూడా చాట్ చేయలేదు. నువ్వు నోటికి ఎంత వస్తుందో నాతో మాట్లాడు. ఏంటిది మాట్లాడుతున్నాను? నువ్వెందుకు అంత రేజ్ అవుతున్నావు? ఏదైనా ఉంటే ఏమన్నా అయిందా సనాన్ని కూర్చోబెట్టి పర్సనల్ గా మాట్లాడితే బాగుంటది. ఒకవేళ ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఫస్ట్ టైం చూస్తున్నా నువ్వు ఇంత సీరియస్ అవ్వడం. పిచ్చోన్ లెక్క అనిపిస్తున్నా నేను. నేను ఇప్పటికే బాధపడుతున్నా. అన్ని గుర్తు తెచ్చుకోనంటే వీడు ఇంకొకటి. ఏం గుర్తు తెచ్చుకొని బాధపడు బొంగు? అరే ఇప్పుడే అయిందేదో అయిపోయింది కానీ నువ్వు చిన్నానికి పెద్దానికి నువ్వు రేస్ అవ్వక ఆగు. ఫస్ట్ నువ్వు కూల్. ఐ మీన్ ఇప్పుడు రోడ్ మీద మధ్యలో అందరి ముందట అడుగుతాడా? 10 మంది ముందట? 10 మంది కాదు 20 మంది. ఆ స్క్రీన్ షాట్లు పెట్టి అడుగుతా. తప్పు లేనప్పుడు ఎవరైనా ఉండని నేను మాట్లాడతా. ఒకవేళ అలా అడిగిపోయినాక ప్రూఫ్స్ లేవని అన్ని అన్నరే అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తా. చూడు ఏం చేస్తావు? చేస్తా నేను. అదే ఏం చేస్తావు? నాతో మాట్లాడొద్దని చెప్పు అక్కడ. నాకు రే ఏదన్నా ఉంటే ఆపి మాట్లాడు. కారు ఎక్కడన్నా ఆపు. ఏంది ఇదంతా పంచాయితీ? అటు సైడ్ తిప్పు లేకపోతే ముందుకెళ్ళు. కానీ మీరు చిన్నానికి పెద్దానికి మీరు ఎందుకు రేజ్ అవుతారో నాకు అర్థమవుతుంది. సనా ఏం జరుగుతుంది సనా? నువ్వు చెయ్యవే, నాకు నమ్మకం ఉంది. కానీ వాడు ఫస్ట్ టైం అంత రేజ్ అవ్వడం, వాడి చిన్నదైనా పెద్దదైనా వాడు ఎప్పుడు అలా మాట్లాడు ఫస్ట్ మన దగ్గర అలాంటి వర్డ్స్ వాడు. నేనేం చేయాలి మౌనిక? తప్పు లేని దానికి ఒకరిని అంటే ఎందుకు పడతారు చెప్పు? మరి వాడు తిరుగుతలేడు అంటే నువ్వు తప్పు చేయా అన్నావు కాదు? నువ్వు తప్పు చేయలే అంటావు. నేను చేయలేను. చేసినావు అంటే నువ్వు దేనికంటే దానికి చూపి. ఒకవేళ చేయలేదని తెలుసు నువ్వు ఉంటావా? నేను దేనికంటే దానికి దిగిపోతానే. నేను ముందర దింపేసాను. నన్ను అనవసరంగా మాటలు పడను. నేను దిగిపోతా అన్నప్పుడు ఎక్కడెందుకు? ఎవడెక్కుమన్నాడు? ఎవడు దిగుమంటాడు? ఎందుకు నేను నిన్ను విలువలే పిలిచింది మౌనికని. ఆపుతా దిగు. ఏంటిది నీతోని?
ఏమో పెద్ద ఓవర్ ఫీల్ అయిపోతుంది, మేము ఎక్కించుకొని పోయినట్టు అవని పెద్ద సెలబ్రిటీ దిగు. దిగు ఎవరు తీసుకోవాలనుకుంటున్నావు అది తీడా ఇట్రా ఇట్రా ఇట్రా. అయ్యో ఇది ఇక్కడనే ఉంది, ఇది తీసుకోపో. ఏమి అయ్యి మీ తాతమ్మ వాళ్ళ ఇల్లు ఉందా ఆడ? నువ్వెందుకు దిగుతున్నావు? నేను వెళ్ళిపోతాను చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు తమాషా చేస్తావు నాతోటి? ఏంటి తమాషా? నాడు ఏడికి నడిచేది, పో వెళ్ళిపో, అవసరం లేదు నాకు. నాకు ఇలాంటి నాకు సెట్ కావు. లిప్స్టిక్ ఎక్కువ కనిపిస్తుంది అన్నాడు. లిప్స్టిక్ ఎక్కువ కనిపిస్తుంది, పో. నాడు నువ్వు నడవడకన్నా ఏంటి, నేను రానికే అర్థమే. నీకేమన్నా అర్థమవుతుందా నాతో ఏం మాట్లాడుతున్నావు? నా బర్రె పిల్ల నువ్వు. నాడు ఇనవే బర్రె పిల్ల నేనా ఎరుగొల్లా, ఇనవే బర్రె పిల్ల నేనే. నాడు ఇట్రా ఇట్రా, చేయలు పట్టుడు మంచిగా ఉండదు. నాడు అంత రోడ్డు మీద పో, నేను వెళ్ళిపోతా, పో, నేను మనం తీసుకుంటా, పో. అయితే నేను జోక్ చేసిన, నువ్వు ఏమంటావు నీ రియాక్షన్ ఎట్లుంటుందో అని చెప్పేసి. బాగుంది కదా రియాక్షన్, నచ్చిందా? పర్లేదు, నీ ముక్కు లెక్కనే లాయల్గా ఉంది. సరే పో. దా నడు. పోరా నాయన, మౌనిక కదా అక్క? ఈ రోడ్ ఎక్కితే అందరు చూస్తారు, అంత మంచిగా అనిపిస్తుందా? గలీజ్ అనిపిస్తలేదా? ఏదైనా ఇక్కడ మరి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడా. ఎట్లా మాట్లాడుతుండే తోటి పత్తిద్దు అది ఇది అని చెప్పి మాట్లాడుతుండు. నాకు అట్లా చేస్తే నాకు బీప్ వస్తుంది. నేను మాటలు వదిలేసిన అనుకో, తీసుకోలేదు. బర్త్డే దావా తీయవా? ఏమి నాకోసము ఏమి ఇస్తావు సార్? బర్త్డే దావా వీడియో కూడా